మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము ఒక ట్రేడర్కి ఏ విధమైన యాటిట్యూడ్ ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. మనము ఇంతకుముందు వీడియోలో ఒక ట్రేడర్కి ఏ విధమైన యాటిట్యూడ్ ఉండాలి, ట్రేడర్ కావాల్సిన లక్షణాలు లేదా హ్యాబిట్స్లో ఈగో మరియు డిసిప్లిన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వీడియోలో మరికొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం. ఒక ట్రేడర్గా మీరు చేసిన తప్పులను తప్పనిసరిగా అంగీకరించండి, అంటే యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని మన తప్పులను మనము అంగీకరించడము. సాధారణంగా అందరూ వారి సాధారణ జీవితంలో వారు చేసిన పొరపాట్లను ఇతరులపై నెట్టడానికి చూస్తుంటారు. ఇది సాధారణ జీవితంలో సాధ్యం అవుతుందేమో కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీరు చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోకపోతే మార్కెట్ మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది. మనము స్టాక్ మార్కెట్లో పెట్టే స్టాప్ లాస్ ఏంటి? ఒకవేళ మీరు పొరపాటు చేస్తే, మీ అనాలిసిస్ తప్పైతే మీ పొరపాటును యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగించేదే స్టాప్ లాస్. అంటే మీరు లాస్ అవుతున్న పొజిషన్ నుండి బయటికి రావడం. ఈ విధంగా మీరు పొరపాటు చేసిన పొజిషన్లో నుండి లేదా ట్రేడ్స్ నుండి గుణపాఠం నేర్చుకున్న కొలది, మీ మిస్టేక్స్ సరిదిద్దుకున్న కొలది మీరు ఒక మంచి ట్రేడర్ కాగలరు. మీరు ఈ విధంగా మార్కెట్లో చేసే మిస్టేక్స్ సరిదిద్దుకోవడం అలవాటు చేసుకుంటే ఇది మీ సాధారణ జీవితంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనే విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ విధంగా మీ పొరపాట్లను యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు మార్కెట్లో చాలా తక్కువ లాస్తో బయటపడడంతో పాటు చాలా మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ను తీసుకోగలుగుతారు. అదేవిధంగా మరొక లక్షణము కోపము, యాంగర్. చాలామందికి కోపం చాలా త్వరగా వస్తుంది, కానీ మీరు మంచి ట్రేడర్గా సక్సెస్ అందుకోవాలంటే మాత్రం మీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు చాలా ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ను చూసినట్టయితే వాళ్ళలో కోపం అనేది అస్సలు కనబడదు. స్టాక్ మార్కెట్లో పనిచేసినప్పుడు కోపం చాలా త్వరగా రావడం చాలా సహజం కూడా. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది, మార్కెట్ కిందికి పడుతుంది, ఎందుకు పైకి వెళ్తుంది, ఎందుకు కిందికి పడుతుంది అని చాలామందికి చిరాకు పడుతూనే ఉంటారు. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ అన్నీ చూస్తారు. యూరోపియన్ మార్కెట్ను, అమెరికన్ మార్కెట్లో డౌజోస్ను చూస్తారు పొద్దున లేస్తే, ఏషియన్ మార్కెట్ల వైపు SGX నిఫ్టీ. ఈ విధంగా అన్నీ చూడడం వల్ల చిరాకు, కోపం అనేది సాధారణంగా పెరుగుతుంది. అలా కాకుండా మీరు మార్కెట్లో ఎప్పుడు ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనే దానికి మీరు ప్రిపేర్ అయి ఉంటే, మీరు మీ ప్లాన్ ప్రకారము ప్లాన్ ఏ మరియు ప్లాన్ బి తో రెడీగా ఉన్నప్పుడు మీకు రాను రాను ఈ కోపము, చిరాకు, యాంగర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కిందికి పైకి వెళ్ళడం అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్ అనే విషయం తెలుసుకోవాలి. మీకు కోపం ఎప్పుడు వస్తుంది అంటే మీరు అన్ని రకాల సిచ్యుయేషన్కి రెడీగా లేనప్పుడు మాత్రమే. మరొక లక్షణం పేషెన్స్, అంటే సహనం. చాలామందికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఏదో వీడియో గేమ్ ఆడుతున్నారు కదా, ఆ విధంగా గేమ్ ఆడడానికి వస్తుంటారు, కాయిన్ వేస్తారు, గేమ్ ఆడాము అనే తరహాలో ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన లక్షణము. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత బోర్ కొట్టే పని ఏదైనా ఉంది అంటే అది స్టాక్ ట్రేడింగ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మన నిత్య జీవితంలో మనకు బోర్ కొడుతున్న సమయంలో, లేదా ఎవరి కోసం ఆయన ఎదురు చూస్తున్నప్పుడు, లేదా ఏదైనా వరుసలో నిలబడినప్పుడు మనలో సహనం అంటే పేషెన్స్ నశిస్తుంది. అటువంటప్పుడు ప్రతిరోజు బోర్ కొట్టే పని చేస్తున్నప్పుడు మీకు ఎంత సహనం ఉండాలో ఆలోచించుకోండి. చాలామందికి బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడికి కొత్తగా వచ్చే వాళ్ళలో ఇక్కడ ఏదో ఫ్రీ మనీ ఉంది అన్నట్టుగా ట్రేడ్ తీసుకోవాలి, ఫటాఫట్ డబ్బులు సంపాదించాలి అన్నట్టుగా ఉంటుంది వారి వ్యవహారము. మీరు చేసుకున్న అనాలిసిస్ ప్రకారము ట్రేడ్ అనేది మీ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంతేగాని మీరు ట్రేడ్ వెంట పరిగెత్తకూడదు. మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా మార్కెట్ మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ కూడా కావచ్చు, చేసిన వెంటనే రిటర్న్ కావాలి అనుకోవడం పొరపాటు. అలా కాకుండా మంచి కంపెనీ అయినట్టయితే ఓపికతోటి ఎదురు చూడక తప్పదు. మరొకటి అన్నిటికంటే ముఖ్యమైనది పంక్చువాలిటీ. అది మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా మార్కెట్ ట్రేడింగ్లో కావచ్చు, కానీ మీరు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సినది పంక్చువాలిటీ. మీరు ఉదయం 9 గంటలకల్లా మార్కెట్ ముందుకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఓవర్నైట్ పొజిషన్ ఉంటే ఇది ఇంకా తప్పనిసరి. ఎందుకంటే ఒకవేళ మీరు తీసుకున్న పొజిషన్కి వ్యతిరేకంగా మీ ట్రేడ్ వెళ్తున్నట్టయితే మీ పొజిషన్ మార్కెట్ ప్రారంభంలోనే తీసివేయవలసి ఉంటుంది. మీలో ఉండవలసిన మరొక లక్షణం, మీలో 2 రకాల వ్యక్తులు ఉండాలి. సాధారణంగా మనందరం ఒకే రకంగా బిహేవ్ చేస్తుంటాం, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం బుల్స్ మరియు బేర్స్ ఇద్దరూ ఉంటారు. మీరు మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు బుల్గాను, బేరిష్లో ఉన్నప్పుడు బేర్గాను తప్పకుండా మారాలి. మీరు ఒక స్థిర నిర్ణయం పెట్టుకొని ఉండకూడదు. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి.
మార్కెట్తో పాటు వెళ్ళే లక్షణం మీకు ఉండాలి. కేవలం నేను బయింగ్ మాత్రమే చేస్తాను లేదా కేవలం సెల్లింగ్ మాత్రమే చేస్తాను అనే లక్షణం కాకుండా మార్కెట్తో పాటు నేను వెళ్తాను, నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను అనే రకంగా మీరు తప్పకుండా ఉండాలి. అదేవిధంగా మరొక లక్షణం క్విక్ డెసిషన్. మీ నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా వేగంగా ఉండాలి. క్విక్ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకున్న స్టాక్ సైకిల్ చేంజ్ అవుతున్న సమయంలో ఆ స్టాక్పై ఎలాంటి ఎమోషన్ లేకుండా మీరు మీ పొజిషన్ని రివర్స్ చేయడము లేదా ఆ పొజిషన్ నుండి బయటకు రావడం చేయాలి. ఆ సమయంలో మీరు ఆ స్టాక్పై ఎలాంటి ఎమోషన్స్తో ఉండకూడదు. మార్కెట్ ఎప్పుడూ కూడా మీకోసం ఎదురు చూడదు. మీరు వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే సార్ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని మార్కెట్ మీకు ఎప్పుడు చెప్పదు. మీరు బయట చేసినట్టు మార్కెట్లో కూడా చేస్తాను, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటాను అంటే కుదరదు. కొన్నిసార్లు మార్కెట్ మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వదు. కాబట్టి మీ అనాలిసిస్ ముందుగా చేసుకుని రెడీగా ఉండాలి. మార్కెట్లో క్విక్ డెసిషన్ తీసుకోవాలి. మార్కెట్ మీకు ఇచ్చిన దానితోటి సంతృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఓ మిల్ గయా ఓ అప్నా బాకీ స్వప్న. అంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ప్రాఫిట్ని ప్యాకెట్లో వేసుకున్నప్పుడు మాత్రమే అది మనది, లేకపోతే కళ మాత్రమే. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈగో ప్రదర్శించకూడదు. నేను చేయగలను, నేను ట్రేడ్ చేస్తేనే ప్రాఫిట్ వచ్చింది, నా అనాలిసిస్ కరెక్ట్ కావడం జరిగింది, ఇలాంటి మెంటాలిటీ మాత్రం ఎప్పుడు ఉండకూడదు. మనము ఇదివరకు చెప్పినట్టుగా మీరు నిజ జీవితంలో మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా సక్సెస్ సాధించాలంటే మీ వద్ద ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎంత బాగా అనాలిసిస్ చేయగలిగినా, మీరు మాత్రం మనము ఇదివరకు డిస్కస్ చేసిన ఈగో లేకుండా ఉండడము, డిసిప్లిన్ పాటించడము, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, కోపం లేకుండా ఉండడము, పేషెన్స్ కలిగి ఉండడము, పంక్చువాలిటీ పాటించడము, ఫ్లెక్సిబుల్గా ఉండడము, క్విక్ డెసిషన్ తీసుకోవడము, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఉండడము అనేవి మాత్రం మీలో తప్పనిసరిగా ఉండాలి. ఈ హ్యాబిట్స్ని మీరు తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. మరొక విషయం ఏమిటంటే చాలామందికి టీచర్కి మరియు ట్రైనర్కి మధ్య తేడా కూడా తెలియకుండా బిహేవ్ చేస్తారు. టీచర్ మీకు క్లాస్ రూమ్లో పాఠం చెప్తాడు, కానీ ట్రైనర్ మీకు ఫీల్డ్లో నేర్పిస్తాడు. ఒకవేళ మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే మీరు క్లాస్ రూమ్కి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోలేరు. క్లాస్ రూమ్లోకి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోవడం మీకు సాధ్యపడుతుందా? స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళవలసి ఉంటుంది. మీరు పుస్తకాలు చదివి వీడియోలు చూసి స్విమ్మింగ్ చేసుకోగలరా? స్విమ్మింగ్ పూల్ వెళ్తే అక్కడ మీకు ట్రైనర్ ఉంటాడు, టీచర్ ఉండడు. పుస్తకాలు చదివి వీడియోలు చూడడం వల్ల స్విమ్మింగ్ గురించి మాత్రం తెలుసుకోగలుగుతారు, కానీ స్విమ్మింగ్ మాత్రం చేయలేరు. మీరు పుస్తకాలు చదివి వీడియోలు చూసినా దాని ద్వారా నేర్చుకున్నది మొత్తం మీరు స్విమ్మింగ్ పూల్లో దిగగానే మర్చిపోతారు. అంటే మీకు స్విమ్మింగ్ గురించి మొత్తం తెలిసినప్పటికీ కూడా మీరు మాత్రం స్విమ్మింగ్ అనేది చేయలేకపోతారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా నేను ఫలానా వెబ్సైట్ ఫాలో అవుతాను లేదా చదువుతాను లేదా 4 పుస్తకాలు చదువుతాను లేదా 4 వీడియోలు ఫాలో అవుతాను అని అనుకుంటారు. ఇలాంటి వారిని చాలామందిని చూడటం జరిగింది. నాకు అంతా తెలుసు, నా వద్ద ఎన్నో స్ట్రాటజీలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా మార్కెట్లో ట్రేడ్ చేయలేకపోవడము. ఎందుకంటే మీకు ట్రేడింగ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా తప్పనిసరి. మీ వద్ద ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ట్రేడింగ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అది ఎందుకు పనికిరాని నాలెడ్జ్తో సమానము అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ట్రేడింగ్లో నిలబడాలంటే మీ కాళ్ళపై మీరు నిలబడాల్సిందే తప్ప ఇంకొకరిపై ఆధారపడి కాదు అనే విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.